మొదటిగా ప్రభువా నీ సిలువ రక్తంతో మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ వారం దినంలో ప్రభువా అనేక మార్లు ప్రభువా మా జీవితాలు, మా మాటలు, మా పనులు, మా హృదయ అంతరంగం తలంపులు ప్రభువా నీకు ఆయాస్కరంగా ఉన్నప్పుడు ప్రభువా ఆయన ఈ దినాన్ని ఈ సమయంలో ప్రభువా ఆయన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభువా. ఆయన కృపతో దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభువా ఆయన బలహీనమైన మేము ప్రభువా నిలబడాలని ఆశపడుచున్నాం ప్రభా. మరి ఒక్కసారి సారి నీ సన్నిధిలోనైనా ధైర్యంగా యథార్థంగానైనా నాయన నీవు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళటకు ప్రభువా నాయన నీ అమూల్యమైన రక్తం ద్వారా మమ్మల్ని మరొక్కసారి పరిశుద్ధపరచమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ సన్నిధికి ప్రభువా నీ కార్యానికి మేము ఏ ఒక్కరం ఆటంకంగా ఉండకుండాలాగిన మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృపని ఆయన మరొక్కసారి నీ సన్నిధిలో వేడుకొంచున్నాం ప్రభువా. మా కుటుంబాల్లో ఇస్తున్న నెమ్మదిని బట్టి, సంతోషాన్ని బట్టి, రక్షణను బట్టి, నాయన సమాధానాన్ని బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. కుటుంబాలు దీవిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన మూయబడిన ద్వారాలు తెరుస్తున్నందుకు నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నాయన రావాల్సిన మా ప్రియ సహోదరులందరినీ, స్త్రీలందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయన అనేకమైన పరిస్థితులను దాటించి వారి నాయన అడ్డంకుల నుంచి నాయన మీరు విడిపించి మీరు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. కుటుంబ పరిస్థితులు ఉన్నప్పటికీ, దూర ప్రాంతాల నుంచి వస్తున్నప్పటికీ, శరీర బలహీనతలు వచ్చినప్పటికీ ప్రభువా సమస్తము ఎరిగిన దేవుడు ప్రభువా. నాయన వారి ప్రయాస అంతటినీ మీరు చూచున్నారు ప్రభువా. మనుషులు ఎవరు నాయన వారిని నాయన ప్రతిఫలం ఇవ్వలేరు కానీ ప్రభువా హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు ప్రభువా. వారి ప్రయాసం అంతటినీ మీరు చూచి ఉన్నందుకు నాయన దాని ప్రతిఫలంగా వారిని దీవించమని వేడుకొంచున్నాం నాయన. ఇక్కడున్న ఈ కొద్ది సమయం ప్రభువా పాటల్లోనే, ఆరాధనలో ప్రభువా, వాక్య ధ్యానంలో ప్రభువా నాయన ఆత్మీయ స్థితిలో మరింతగా లోతునకు నాయన వెళ్ళుటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా మీ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం. మా హృదయాలు తెరవమని వేడుకొంచున్నాం. నీ మాటలకు విధేయత చూపులాగిన మా బ్రతుకుల్ని, మా జీవితాన్ని సరిచేసుకునేలాగినైనా మీ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం. మేము చే ప్రార్థనలనైనా సంఘంగా మేము చేసే ప్రార్థనలు మీరు విని ఆలకించి జవాబు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నేను ఈ దినాన్న ప్రభువా మీరు మాత్రమేనైనా మహిమ ఘనత ప్రభావాలనైనా మీరు పొందుకోమని వేడుకొంచున్నాం. నేను కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు నేను మీ అందరం కలిసి చేస్తుండగా ప్రభువా నాయన మీ జవాబు దయచేయండి. నిజంగా నీ సన్నిధిలో బరుపెట్టుటకు, విశ్వాసంతో నీ సన్నిధిలో గోజాడుటకు నాయన ఏక మనసు ఏకాత్మను మా అందరిలో దయచేయమని వేడుకొంచున్నాం. ఈ సమయంలో నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా సండే స్కూల్ బిడ్డలందరిని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన వారు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేస్తుండగా ప్రభువా వారు రాసిన పరీక్షలో జయాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. వారి ఆరోగ్యాన్ని స్వాధీనపరచుకోమని వేడుకొంచున్నాం నాయన. యవనస్తులు అనేక మంది జాబ్ అప్లికేషన్స్కి ప్రయత్నాలు చేస్తుండగా ప్రభువా అనేక మంది యవనస్తులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాని ఉండగా ప్రభువా మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. నీ కృపను ఉంచమని వేడుకొంచున్నాం. వారి జీవితాల్లో నీ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం ప్రభువా. బిడ్డల పట్ల నీ కార్యాలు జరిగించినైనా నీకు సాక్షులుగానైనా సంఘంలో వారి కుటుంబాల్లో ఉండుటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా కృపారా కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి ఒకసారి మన హాస్పిటల్కి జాయిన్ అయి ఉండగా, అడ్మిట్ అయిన ఉండగా సంఘమంతా ఏకీభవించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కృపారావు పట్ల నీ కృపను చూపించమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ మీద విశ్వాసం ఉంచుటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నాయన. ఇదివరకు ప్రభువా మీరు ముట్టి ఉన్నారు, బాగుపరిచి ఉన్నారు ప్రభువా, స్వస్థత దయచేసి ఉన్నారు ప్రభువా. ఇప్పుడు కూడా ప్రభువా నువ్వు మారిన దేవుడివై ఉన్నావు ప్రభువా. అదృశ్యమైన హస్తాన్ని కృపారావు మీద ఉంచమని వేడుకొంచున్నాం ప్రభువా. రోజుని బలపరచమని వేడుకొంచున్నాం, కుటుంబాన్ని బలపరచమని వేడుకున్నాం ప్రభువా. విశ్వాసం త్రొట్టిల్లుకుండులాగున ప్రభువా మీ సహాయాన్ని దయచేయమని వేడుకొంచున్నాం నాయన. బ్రదర్ సురేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. అసాధ్యమైన కార్యములు చేయి దేవుడు ప్రభువా. శూన్యం నుంచి సమస్తం చేయగలిగే దేవుడు ప్రభువా. సర్వ శరీరులకు దేవుడై ఉన్నావు ప్రభువా. నామాన్ని బట్టి స్వస్థతను
ప్రకటిస్తున్నాం ప్రభా. నీ నామంలో శక్తి ఉందయ్యా, నీ నామంలో విడుదల ప్రభా, నీ నామంలో స్వస్థత ఉంది అని నాయన మీరు నమ్మి ప్రభా నీ బిడ్డ మీద నాయన స్వస్థతను ప్రకటిస్తున్నాం ప్రభా, విడుదలను ప్రకటిస్తున్నాం ప్రభా. ఎక్కడైతే ఏ ఆర్గన్ అయితే బలహీనంగా ఉందో, ఏ ఆర్గన్ అయితే ప్రభా డ్యామేజ్ అయి ఉందో ప్రభా నాయన నీ రక్తాన్ని ప్రోక్షించి బిడ్డను నాయన లేవనెత్తమని వేడుకుంటున్నాం, స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం, కుటుంబాన్ని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా. నాయన మీరు చేస్తారని నాయన ఇంకను నీ తట్టు చూచుటకు ప్రభా విశ్వాసంలో బలపరచమని వేడుకొంచున్నాం ప్రభా. సంఘంలో నాయన ఒక బలమైన సాక్షిగా ఉండుటకు ప్రభా బిడ్డను బట్టి నాయన సంఘం అంతా సంతోషించలాగిన నాయన నీ కార్యములను జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. మీరు చేస్తున్న కార్యములను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దాసురాలు బిందుని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో నీ దాసురాల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. ఆమెకి ఇస్తున్న స్వస్థతను బట్టి నీకు వందనాలు ప్రభా. మీరు చేసిన కార్యములను బట్టి నీకు వందనాలు ప్రభా. విశ్వాసంతో ఇంకను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. కుటుంబాన్ని అంతటినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం నాయన పరిచర్యలో నాయన ముందు కంటే మరి ఎక్కువగా నాయన బలం కలిగి తీవ్రతతో ముందుకు వెళ్ళుటకు, పరిచర్య చేయుటకు, సంఘానికి దీవెనకరంగా నాయన ఆ కుటుంబాన్ని ఉంచమని వేడుకొంచున్నాం నాయన. ఈ శ్రమ నాయన, ఈ అనారోగ్యం నాయన మేలుకే వచ్చుటకు నాయన ఆత్మీయనైనా ఇంకా పరిపక్వతంలో నడిపించలాగున ప్రభా నాయన మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం నాయన. ప్రతి బలహీనతను యేసునామంలో లయపరుస్తున్నాం ప్రభా. ప్రతి బలహీనతను యేసునామంలో నాయన ముట్టమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన మీ కార్యం జరిగించింది ఇప్పుడే స్వస్థత విడుదల నీ దాసురాల మీద నాయన మీరు ఉంచి ప్రభా బహుబలంగా నాయన రాని దినాల్లో ప్రభా మీ సాధనంగా నాయన నీ పాత్రగా వాడుకుంటకు నాయన ఈ కార్యం జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. ఇంక నువ్వు ప్రభా సంఘంలోనైనా అనారోగ్యంతో ఉండిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. చికెన్ బాక్స్తో బాధపడుతున్న నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. మీరు స్వస్థత దయచేసే దేవుడు, మా పరమ దేవుడివి నాయన, పరమ వైద్యుడివి అని నాయన, మా తండ్రివని నాయన నీ సన్నిధిలో మేము మొరపెడుచున్నాం ప్రభా. మా ప్రార్థన విజ్ఞాపన నీ సన్నిధికి తెచ్చి ఉండగా ప్రభా నాయన మీరు జవాబు ఇచ్చి ఉన్నారని మీరు నమ్మి నాయన సంఘంగా నాయన నీ కృతజ్ఞత స్తుతులు మేము చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ముందున్న సమయం అంతటినీ ప్రభా మీరు దీవెనకరంగా ఉంచమని ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ చిన్న ప్రార్థన యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మాటలా కూర్చుని ఉంటే కొన్ని పాటలు పాడుకొని దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. మన దగ్గర పాటలు పుస్తకాలు ఉన్నట్లయితే అందరం కలిసి అందరికీ వచ్చిన పాట, చాలా పాత పాట, పుస్తకం లేకుండా పాడగలిగే పాట, సాంగ్ నెంబర్ 45, 44వ పాట కలిసి పాడుకుందాం. నాతో కలిసి పాడండి, నాకన్నా ముందు వెళ్ళిపోకండి, నాకన్నా వెనక్కి రాకండి, నాతో కలిసి పాడండి. దయతో ప్రేమతో మిక్కిలిగా మిమ్మల్ని వినయముతో వేడుకుంటున్నాను, ఎవరు నన్ను వేరేగా అనుకోకండి. ఓకే, సాంగ్ నెంబర్ 45. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయన స్తుతించుడి, భూరాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, బిగ్గరగా ఎల్లప్పుడు దేవుని స్తుతి. మరొకసారి
మరొకసారి దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరూ సంతోషంగా ఉన్నందుకు మరొకసారి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. అలాగే పాటల పుస్తకం నుంచి మరొక పాట, సాంగ్ నెంబర్ 233, 233వ పాట. ఇది కూడా చాలా పాత పాట, తెలిసిన పాట, అందరికీ వచ్చిన పాట. నాతో పాటు ఎక్కువేస్తూ బిగ్గరగా దేవుడి నామంలో, ఆయన సన్నిధిలో ఉన్నామని సంతోషంతో ఆయన్ని స్తుతిస్తూ పాడదాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమలో దీర్ఘశాంతము, ప్రేమలో దయాళత్వము, ప్రేమలో దీర్ఘశాంతము, ప్రేమలో దయాళత్వము, ప్రేమ సహింపు నేర్పును, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమించు సహోదరిని, ప్రార్థించు శత్రువుకై, ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై, ప్రేమ యేసుని మనసు, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ యేసుని మనసు, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలచును, విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే, ప్రేమ ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే, ప్రేమ ప్రేమ, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనమందరం లేచి నిలబడినట్లయితే 135వ కీర్తన 1 నుంచి 10 వచనములు కలిసి చదువుకుందాము. Psalm 135, 1-10 verses. 135వ కీర్తన 1 నుంచి 10 వచనములు. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి మీదందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును
ఆయన తనకిష్టమైనదంతియు జరిగించువాడు. బూదిగంతముల నుండి ఆవిరి లేవచేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ఐగుప్తులో మనుషులు తొలుచూలును పశువులు తొలుచూలును ఆయన హతం చేసెను. ఐగుప్తు నీ మధ్య ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తులు ఎదుటను ఆయన సూచక్రియలను మహత్కార్యమును జరిగించెను. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతం చేసినవాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అట్లా నిలిచి ఉందాము. కొద్ది సమయము దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాము. దేవర సిస్టర్ ముందుకు వచ్చి హల్లెలూయా. మనకెప్పుడు తెలిసిందే, నేను తరచుగా అంటున్నదే, ఆరాధన చేసేటప్పుడు దేవుడు మన జీవితంలో చాలా కార్యాలు చేస్తూ ఉంటారు. అంటే ఆరాధన అంటే ఇలా కూర్చుని ఒక అరగంట లేదా 10 నిమిషాలు లేదా పావుగంట అలాంటప్పుడే ఆరాధన చేయాలా? లేదు, ఎల్లవేళలా మనం ప్రతి సమయంలో విసుకక సమయమందు అసమయమందు ప్రభువా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు అని చెప్పినప్పుడు కూడా ఆరాధనే. ప్రభువా నీకు వందనాలు అని హృదయం అంతరంగం నుంచి చెప్పినప్పుడు కూడా మనం దేవునికి ఆరాధన చేస్తున్నట్లే. అయితే నా గొంతుకు బాగాలేదు. నిన్నటి దినం నుంచి కొంచెం అటు ఇటు అవుతుంటాం కదా, అలాగయ్యాను. కనుక అంత సీరియస్గా చూడకండి. దేవుని సన్నిధిలో స్వేచ్ఛ ఉందంట. దేవుడు ఎక్కడున్నాడో అక్కడ స్వేచ్ఛ ఉంటుందట. కనుక దేవుని సన్నిధి ఎక్కడుంటుందో అక్కడ స్వేచ్ఛ ఉన్నది అని అనడానికి నిదర్శన లేదా కనబడడం రుజువు ఏమిటి అంటే మన ముఖాలు నిండగా నవ్వు ఉంటుందంట, సంతోషం ఉంటుందంట, ఆనందం ఉంటుందంట. నీకు స్వేచ్ఛ ఇచ్చారనుకో, నీకు నచ్చిన కూర వండుకు ఇవ్వాలని స్వేచ్ఛ ఇచ్చారనుకోండి లేడీస్కి, మనం ఏం చేస్తాం? చిన్న పప్పు వండేసి అన్నం వండేసి వచ్చేస్తాం. ఇంకే స్పెషల్స్ చేయం, చాలు ఇదని వచ్చేస్తాయి. రోజు అలసిపోతుంటాం కదా. ఒక్కరోజైనా హాలిడే ఎవరైనా, నేను అంటూ ఉంటాను మా హస్బెండ్తో, మీకు 2 నెలలు చక్కగా హాలిడే వస్తారు, నాకు ఒక్కరోజైనా మీరు హాలిడే ఎవరు? అలాగా అంటే హ్యాపీనెస్, హృదయం నిండగా నవ్వు వచ్చేస్తుంది, హ్యాపీగా కదా. అలాగా ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉండేటప్పుడు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అయితే నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చాలా తొందరగా వెళ్ళిపోతాం. నాకు చాలా తక్కువ సమయం, అంటే వేరేగా అనుకోకండి, తక్కువ సమయం అంటే మనం ఎదుగుతున్న కొలది, మనం పెద్దవారం అవుతుంది కొలది, ఆత్మీయంగా అవనియండి, శారీరకంగా అవనియండి, అవుతుంది కొలది మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్థితి మర్చిపోతూ ఉంటుంటాం. మనం ఎలాగ పైకి వచ్చామో మర్చిపోతూ ఉంటుంటాం. మనం ఏ అర్హత లేనప్పుడు దేవుడు మన అర్హత ఇచ్చి ఇక్కడ నిలబెట్టాడో అది మర్చిపోతూ ఉంటుంటాం. దేవుడు ఎలాంటి ఒంటరిగా ఉన్నప్పుడు, ఏడ్చినప్పుడు, మన హృదయాల నిండా దుఃఖం నిన్నప్పుడు, మన కళ్ళ నిండా నీరు ఉండేటప్పుడు దేవుడు అవి తుడిచి ఏ స్థితిలో నన్ను పైకి లేవనెత్తాడో ఆ స్థితి మర్చిపోతూ ఉంటాం కదా. మర్చిపోతే చాలాసార్లు మాటలు ఎక్కువ వచ్చేస్తుంటాయి మనకి. మనుషులం కదా, బలహీనత. తొందరగా డబ్బు కట్టకుండా ఏవైనా చేయాలంటే మాట్లాడచ్చు, దానికి ధనం ఏమీ తీసుకోరు కదా. తొందరగా ఫటా అంటుంటాం. ఎవరిని అంటున్నామో, ఎందుకు అంటున్నామో, ఎక్కడుండి అంటున్నామో కూడా మర్చిపోతూ ఉంటుంటాం మనం. అందుకే నేను ప్రతిసారి, అంటే గొప్పగా చెప్పుకోవట్లేదు, ప్రతిసారి వచ్చేటప్పుడు ఒక ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా నేను వెళ్తున్నాను కదా. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నాకు చూసింది, నేర్చుకుంది, తల్లిదండ్రుల దగ్గర నేర్చుకునేది ఏంటంటే, మా డాడీ మమ్మల్ని ఎక్కువ కాదు, సంఘాన్ని ఎక్కువ ప్రేమించేవారు, సంఘంలో బిడ్డలను ఎక్కువ ప్రేమించేవారు. మమ్మల్ని అయినా అక్కడ కొట్టేవారు కానీ వాళ్ళని ఏమీ అన్నిచ్చేవారు కాదు. అంత ప్రేమగా దేవుడు డాడీ సంఘాన్ని పెంచి పెద్ద చేశారు పాస్టర్ గారు. అయితే నేను వచ్చేటప్పుడు ప్రభువా నీ బిడ్డలతో, నాకు అదే మాట అలవాటు అయిపోయింది, నీ బిడ్డలతో మాట్లాడేటప్పుడు నా శరీరాన్ని ఆస్పదం చేసుకొని, నా శరీరాన్ని ముంచుకొని, లేదా నేను ఇన్స్పైర్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా, ఏది మాట్లాడినా ప్రభువా నీ ఆత్మ ప్రేరేపిస్తేనే తప్ప నేను ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ప్రభువా అని
ఇక్కడ నిలబడే కాదు, అక్కడ మిమ్మల్ని పలకరించి మాట్లాడినప్పుడు కూడా అలాగే ఉండాలి ప్రభువా అని ప్రతిసారి ప్రార్థన చేసుకుంటాను. మన దేవుడు చాలా మంచివాడు కదా, మన చిన్న ప్రార్థన ఆలకించి మనల్ని దీవిస్తుంటాడు, మన ప్రార్థన ఆలకించి అది నెరవేరుస్తూ ఉంటాడు. కనుక మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో అది మర్చిపోకుండా అర్హత లేని నన్ను, అర్హత లేని మిమ్మల్ని దేవుడి స్థితిలో ఉంచినందుకు ఆయన మిక్కిలి కృప, ఆయన ఉన్నతమైన కృప. మనలో గొప్పతనం కాదు, మనలో ఏదో గ్రేట్ కాదు, మనం ఏదో అందంగా ఉన్నామని కాదు, మనం ఏదో చక్కగా ఉన్నామని కాదు, మంచి ఎత్తు పర్సనాలిటీస్ ఉన్నామని కాదు, లేదంటే వంట సూపర్ చేస్తామని కాదు, లేదా ఇంటిని చాలా కాచుకుంటున్నామని కాదు, ఇంకేదో గొప్పతనం కాదు. కానీ ఆయన గొప్పతనం వల్ల, ఆయన కృప వల్ల మనం ఇక్కడున్నాం. అర్హత లేని మనలను ఆయన మనల్ని ప్రేమించి ఆయన సన్నిధిలో ఉంచారు కదా. అలాంటి గొప్ప దేవుడిని మన అర్హతను ఏమయ్యున్నదో అదొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ హృదయాంతరం నుంచి యేసయ్యా నీ కొందనాలో, నేను ఏ స్థితిలో ఉండాల్సిందాన్నో, ఎక్కడ ఉండాల్సిందాన్నో, ఏమై ఉండాల్సిందాన్నో, కానీ నన్ను నీ స్థితిలో ఉంచో, ఈ స్థితిలో ఉంచో, నన్ను నీ సన్నిధిలో ఉంచో నాయనా. నీకు వందనాలని హృదయంలో నుంచి చెప్తావా, ఏదో పాడుకొని ఏదో కాసేపు వందనాలు చెప్పుకొని వెళ్ళిపోయి ఏదో సరదాగా మాట్లాడుకుని వెళ్ళిపోవడానికి కాదు కదా మనం వస్తుంది ఇక్కడికి. ప్రతి లక్షవారము ప్రతి లక్షవారం ఎందుకు వస్తున్నామంటే దేవునిలో ఎదగడానికి, దేవునిలో ప్రేరింపబడడానికి, దేవునిలో ఉజ్జీవింపబడడానికి, దేవుళ్ళు ఇంకొంచెం చెక్కబడడానికి, దేవుని రూపము ఆయన స్వరూపులోనికి ఇంకొంచెం మారడానికి కదా వస్తున్నాము. ఈ చిన్ని ఆరాధన నీ మార్పు నాకు త్రోవగా హల్లెలూయా ఉండడానికి ఆరాధన చేద్దామా ప్రియ సహోదరి. హల్లెలూయా కృతజ్ఞతతో తండ్రి నీ కొందనాలు యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు చూవారు లేరు, బిగ్గరగా పాడదామా, వారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకున్న వారు లేరు, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా, పడదామా, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావు. yes Jesus, ఎక్కాలడు. నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. జీసస్, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను. ఏ చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. యేసయ్యా నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా,
ఏనయ్యా నే జీవించినది నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. జీసస్ జీవించినది నీ కృప, ఎదిగించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావాలి. ఓహో నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే ఏమీ లేనయ్యా. యేసయ్యా బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆయన నామమును స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇషికుదర్రబాబా. ప్రియ సహోదరి, నేను వచ్చినప్పుడు దేవుడిని అడిగొచ్చాను, యేసయ్యా నేను కాదు మీరు, ఎస్ లార్డ్ మీరు ప్రభా అని అనుకుని వచ్చాను. ఆయన అడిగి వచ్చాను. ఆయన మిక్కిలి చిన్నదన్నైనా, ఎందుకు పనికిరాందన్నైనా, అర్హత లేనిదన్నైనా నన్ను కనికరించి నా ప్రార్థన ఆలకించి యేసయ్య నాతో వచ్చాడు యేసయ్య, మీ దగ్గరికి వచ్చాడు యేసయ్య. ఓ ప్రియ సహోదరి, నీ హృదయ వాంఛేదైనదో అది ఈ దినాన్ని తీరుతుంది. దేవుడు ఆయన కృపలో నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా ధైర్యంగా సంతోషంగా వెళ్ళండి. పరిశుద్ధుడా మీ కొందనాలు, మా యేసయ్య మీ కొందనాలు. నాయనా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కనికరించి ఓ నాయన ఉన్నతమైన స్థానంలో మమ్మల్ని ఉంచడానికి ఇష్టపడుతున్న తండ్రి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ సమయంలో ప్రభువా మీరు మాతో ఉన్నందుకు, మా ప్రార్థన లేదా మా ఆరాధన మీరు స్వీకరించుకున్నందుకు మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. మిగతా నాయన వాక్య పఠనంలో కూడా మీరు ఉండండి, మీరు నడిపించండి. మీ సేవకురాలను మీరు మరుగుపరిచి నాయన ఏ బిడ్డకి ఏది అవసరమో నా వాక్యంతో మీరు తృప్తిపరిచి సంతోషంగా మేము వెళ్ళుటకు మీ కృప చూపించి మీరే మహిమ గంత ప్రభావులు పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. తీసారమ్మా? 57 నుంచి చదువుతాను చూడండి. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలివారును ప్రభు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కిందన 13 ఒక మాట చూసుకుందాము. 16, 13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడు. చిన్న మాటల ప్రార్థన చేసుకుందాము. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు అలా కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామంకి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన మా ఆరాధన అంతటినీ నాయన మీరు అంగీకరించి ప్రభువా, నాయన దాని ప్రతిఫలంగా దీవెనలు మీరు దీవించి ఉన్నందుకు నీకు వందనములు స్తోత్రం ప్రభువా. నాయన కొద్ది సమయం నాయన మీ మాటలు ధ్యానిస్తుండగా ప్రభువా,
మాట్లాడే దేవుడివై ఉన్నావు ప్రభువా. మీరు మాట్లాడమని నాయన బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరు మాట్లాడితే ప్రభువా మేము జీవిస్తామయ్యా. మేము తెప్పరిల్తాం ప్రభువా, మళ్ళా బలపడతాం ప్రభువా. వినగలే చెవులు మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. విధేయత చూపుటకు నాయన మా మనసు ఇవ్వమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన నన్ను మరుగుపరిచి కేవలం మీరు మాత్రమే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ, ఇక్కడ మనం చదువుకున్నాం చూడండి 15వ అధ్యాయము. ఇది పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో మొదటి పత్రిక అన్నమాట. ఏం చెప్తున్నారంట, వారి ఆ సంఘానికి అనేకమైన విషయముల కొరకు మాట్లాడిన తర్వాత ఏం చెప్తున్నారంటే కిందన 58వ అధ్యాయం వచనంలో, ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు ఏంటంట, ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి మీరు తెలుసుకొని ఏంటంటే స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండిడి. ఏంటంట, ప్రభు కార్యములందు అన్ని మాటలు మనం చూసుకోం, కానీ కొన్ని మాటలు ఆఖరిలో ఏంటంటే ప్రభు కార్యాభివృద్ధి అందు అంట ఎప్పటికీ, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, లేదంటే రక్షణలోకి వచ్చిన తొలి దినాల్లో కాదు, కానీ ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. అది సాధ్యమా? పౌలు బాగానే అంటుంటారు, మనకు అట్లా ఉండదు కదా. వాతావరణం మనకి ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలంలో ఎండ వస్తుంది. అట్లాగా అసలు అంత అన్ప్రెడిక్టబుల్ వాతావరణంగా మనం చూస్తూ ఉన్నాం. వాతావరణం అట్లాగే ఉండాల్సిన టైంలోని ఉండాల్సిన వాతావరణం ఉండకుండా అట్లాగ ఉంటుంది. అట్లాగే మన ఆత్మీయ జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటూనే ఉంటాయి. ఎప్పుడూ ఆసక్తిగా ఉండం. కానీ ఇక్కడ పౌలు అంటూ ఉంటారు ఏంటంటే తీవ్రత, అదే తీవ్రతతో, ఆత్మీయ తీవ్రతతో ఎప్పుడు వెళ్దు. ఎప్పుడన్నా హాస్పిటల్ ఐసీయూలో ఉన్నవారికి చూడండి, ఆ మానిటర్ పెట్టి ఉంటుంది, పల్స్ రేట్ అన్నీ పైకి వెళ్ళి కిందకెళ్ళి పైకి వెళ్ళి కిందకెళ్ళి ఒక్కలా ఉండిందంటే ఏంటంటే చనిపోయాడనే లెక్క. ఒక్క స్ట్రెయిట్ లైన్ వచ్చి అలా వెళ్ళిందంటే అప్పుడు డాక్టర్లు వచ్చి ఏం నిర్ధారణ చేస్తాడు, చనిపోయాడు అని చెప్తూ ఉంటాడు. అట్లా పైకి వెళ్ళి కిందకి వెళ్ళి ఆ గ్రాఫ్ అలాగే హెచ్చు తగ్గులు హైలో ఉంటేనే మనిషి జీవిస్తున్నాడు, బ్రతికున్నాడనే అర్థం అన్నమాట మెడికల్ టర్మ్స్లో. అట్లాగే కానీ ఇక్కడ ఏంటంటే ఆత్మీయ స్థితి, నేను మొదటి నుంచి ఇన్నాళ్ళైంది నేను రక్షణలోకి వచ్చాను, అప్పుడున్న తీవ్రత, అప్పుడున్న మంట, అప్పుడున్న భారము, నేను అప్పటి నుంచి ఇప్పటికీ ఒకలాగే ఉన్నానని ఎవరైనా అనగలరమ్మా? ఎవ్వరూ అనలేరు కదా. కాలేబు అంటుంటాడు, మొదట బయలుదేరుతున్నప్పుడు ఎంత బలం ఉందో, 85 సంవత్సరాలు వచ్చాయంటే కాలేబు, నేటికి అదే బలం ఉంది. ఇప్పటికీ యెహోషువ అంటూ ఉంటాడు, బహుశా ఏంటంటే మరి యుద్ధానికి నన్ను పంపిస్తే మళ్ళా నేను గెలుచుకొని వచ్చేస్తాను అని చెప్తున్నాడేమో, కానీ కాలేబు అన్నాడేమో, కానీ ఖచ్చితంగా మనకు ఆ దమ్ము ధైర్యము సరిపోదు. అదే మంట, అదే ప్రేమ, అటువంటి ప్రేమతో దేవుడిని ప్రేమిస్తున్నాం. అప్పుడు చేసుకున్న దేవునితో వాగ్దానాలు ఖచ్చితంగా 10 సంవత్సరాల పైనే ఉండుంటే అందరికీ ఆత్మీయంగా రక్షణ పొందుకున్నది. అమ్మ 10 సంవత్సరాల లోపు ఎవరు లేరు కదా నాకు తెలిసిన బట్టుకే, అంత పైపడిన వాళ్ళమే. వీఆర్ ఆల్ 10 years అబవ్ ఎక్స్పీరియన్స్డే అందరికీ కదమ్మా. అది మినిమం మనకి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బెంచ్ మార్క్ స్టాండర్డ్ అని అనుకోండి. అదే తీవ్రత ఉందా ఎవరన్నా? ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే ప్రభు కార్యములందు ఎప్పటికీ ఆసక్తులే ఉండడి. మరి పౌలు గారు చెప్పారు, దేవుని గ్రంథంలోని పరిశుద్ధాత్ముడు రాయించాడు కాబట్టి ఉండలేమని కాదు, ఉండగలం, అది సాధ్యమే. కానీ ఏంటంటే మనకేంటంటే ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి కదా. చూడండి, ఎప్పుడన్నా ప్రభువుని అదే ప్రేమతో అట్లాగా ప్రేమించుకున్నట్లయితే, అదే స్థానాన్ని మన జీవితంలో ప్రభువుకి మొదటి స్థానం ఇచ్చినట్లయితే కదా, అట్లాగా అయితే మనం ఏంటంటే ఆ ప్రేమ ఏం చేయగలదంట, దేవుని పని పట్ల, దేవుని మందిరం పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని గురించిన ఆ విషయాలన్నిటి పట్ల ఏం చేస్తుందంటే అది ఆసక్తిని ఇస్తూ ఉంటుంది కదా. ముందు ఆసక్తి ఉన్నట్లయితే ఎప్పటికీ కదలని వారుగా ఉంటాం. విశ్వాసంలో కదిలింపబడము, పరిశుద్ధ జీవితంలో కదిలింపబడము, అన్ని విషయాల్లోని ఏం చేస్తుందంట, ఆసక్తి నడిపిస్తూ ఉంటుందంట. నిజమే, ఆత్మీయ జీవితంలో విశ్వాసం పునాది అయితే ప్రభువుని రక్షడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు దేవుని వైపు చూస్తూ మనం ముందుకు నడవాలంటే విశ్వాసాన్ని నడిపించేది ఏంటంటే
ఆసక్తి. ఒక కారుకి ఎట్లా ఫ్యూల్ వేస్తేనే ముందుకు వెళ్తుందంటే ఆ విశ్వాసాన్ని నడిపించేది కూడా ఆసక్తి ఉండాలంట. అంటే ఒక బలమైన కోరిక, ఒక తీవ్రమైన ఆశ కలిగి ఉండాలి, పరిపూర్ణమైనది. మరలా ఇటు కాదు అటు కాదు, కానీ సగం సగం మనసు కాదు, కానీ దేవుడి కార్యములు పట్టు, దేవుడి మీద, దేవుడిని అంతే రీతిగా మనం ప్రేమించగలిగినట్లయితే ఏంటంట ఎప్పటికీ ఉంటుంది. చూడండి, మరి పౌలు గారు అట్లా ఉన్నారంటే ఉన్నారు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము ఆయన ఉన్నారు కాబట్టి సంఘానికి మనకి హెచ్చరిస్తూ ఆయన అట్లా ప్రోత్సహించగలరు. చూడండి, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 23 నుంచి నేను చదువుతాను. ఎవరైనా చదవండి అమ్మా. చదవండి అక్క, గట్టిగా చదవండి అక్క. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చేందుకు నా పరుగును నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదిపెట్టింపవల్లని నా ప్రాణముకు నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇదిగో దేవుని రాజ్యం ప్రకటించుతూ నేను మీ మధ్యన సంచరించుచుంటిని. మీలో ఎవరినో ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీరు చాలు. అంటే ఇదేంటంటే ఆయన పరిచర్య ప్రారంభ దినాల్లో ఏం చెప్తున్నారంట, నా పరుగును నేను ప్రభు యేసు వలన పొందిన పరిచర్యను ఏం చేయాలనుకుంటే తొదముట్టించుడు వరకు నా ప్రాణము ఆయనకి ఎంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచలేదు కదా. అందరికీ ప్రాణం అంటే తీపి, అందరికీను. కానీ ఇక్కడ పౌలు గారి సవాల్తో కూడిన మాట ఏంటంటే, నా ప్రాణము అది నాకు ప్రియమైనది కాదు అని చెప్పారు. మరి అదే ఆ తీవ్రతతో ఉన్నారా అంటే చూడండి, తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో అందరికీ తెలిసిన మాట అయినప్పటికీ 6వ మాట నేను చదువుతాను, తీనవసరం లేదు. నేను ఇప్పుడే ప్రాణార్పణగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. ఇది ఎప్పుడు అంటే ఆఖరిగా కదా, తిమోతికి ప్రోత్సహిస్తూ ఆయన వెడలిపోవలసిన కాలం సమీపైంది. అంటే ఆయన లోకాన్ని విడిచి వెళ్ళే కాలం సమీపైనప్పుడు తిమోతికి ఏంటంటే ఆయన ప్రోత్సాహపరుస్తూ, నేను ఇంక ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను, తనకు ఒక సంఘాన్ని అప్పచెప్తూ తన బాధ్యతలను జ్ఞాపకం చేస్తూ హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ, నేను ఆఖరిగా ఏంటంటున్నారు, నేను ఎక్కడైనా మధ్యలో ఆగిపోయాను. ఎక్కడ మనం చూసినట్లయితే అపోస్తులుగా పౌల్ని సౌలు అయిన తర్వాత ఆయన ఏంటంటే ఎవరైనా ప్రోత్సాహపరచడం కానీ, పౌలా నువ్వు జారిపోయావు, నువ్వు పడిపోయావు, నువ్వు 2వ మిషనరీకి ఆగిపోయావు, లేదంటే 1వ మిషనరీ చేసిన తర్వాత ప్రయాణం చేసిన తర్వాత నువ్వు ఆగిపోయావు, సంఘాలు కట్టట్లేదు, నువ్వు నిరుత్సాహపడిపోయావు, ఏలియాలాగా ఎవరికి ఎలీషాలాగా దేవుడు కానీ దూత కానీ అట్లాగే ఎవరు ఆగిపోయినట్టు కానీ, లేదంటే వెనుతిరిగిపోయినట్టు కానీ, నిరుత్సాహపడినట్టు కానీ ఎక్కడా మనకి ఈ పత్రికల్లోని ఏమీ కనబడలేదు. కానీ ఆఖరికి ఏం చెప్తుందంటే పౌలు తానే సాక్ష్యంగా ఎంత సవాల్తో ఉందంట, విశ్వాసాన్ని కాపాడుకున్నా, నేను ఏ పరుగైతే పరుగెట్టాలో దేవుడు నాకు చెప్పిన బాధ్యతలన్నీ నేను నిర్వర్తించాను తూచా తప్పకుండా. ఏ విషయంలోని విశ్వాసాన్ని అన్నీ అప్ టు ద మార్క్. అంటే ఎందుకంటే పౌలు ఏంటంటే దేవుణ్ణి ఒకే రీతిలో ఏకరీతిగా వేరొక మనసు లేకుండా ఏక మనసుతోని గురి కలిగి గురి యొద్దకే పరిగెట్టి ఉన్నాడు అన్నమాట కదా. ఏంటంటే ఒకే ప్రేమతో దేవుడి మీద, దేవుడు యేసయ్య నా కొరకు మరణించి ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఆయన కొరకు ఏంటంటే అనేక మందికి అన్యజనులకు సువార్త ప్రకటించు సాధనముగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అని గుర్తెరిగి ఉన్నాడు కాబట్టి అంతం వరకు కొనసాగించాడు. చూడండి, మన కొత్తలో ఏదైనా కొన్ని విషయాలు, కొన్ని వస్తువులు మనం కొనుక్కున్న, ఫోన్ కానీ కార్ కానీ బైక్ కానీ కొనుక్కుంటే అది కొన్నాళ్ళ వరకే మనకి ప్రియంగా ఉంటుంది, మనకి ఇష్టంగా ఉంటుంది. దాన్ని కారు కొనుక్కున్నామండి, కొత్తలోని ఒక్క మరక పడకూడదు, దాన్ని తుడుస్తుంటాం, రెగ్యులర్గా ఉంటూ ఉంటాం. సోఫా కొనుక్కున్నామండి, లేదంటే మనం ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నామంటే ఒక మర్చిపడినా ఏదైనా వెంటనే లేచి తుడుస్తాం, చాలా జాగ్రత్తగా భద్రంగా దాని పట్ల ఉండేది. జాగ్రత్త, ఇది మీద పెట్టకు, ఇది పెడితే గీతలు పడిపోతుంది అట్లా అంటూ ఉంటాం.
రాను రాను ఆ వస్తువు మీద ఏంటంటే మనకు మనసు లేదంటే ఇష్టము తగ్గిపోతుంటుంది, సన్నగిల్లిపోతూ ఉంటుంది. అట్లాగా యేసయ్య మీద మనం ఎప్పుడు ఆసక్తిలోని ఏంటంటే దిగజారిపోతాం, ఆసక్తిలోని తీవ్రతలోని దేవుని ప్రేమించే విషయంలోని తగ్గిపోతూ ఉంటుందంటే ఆయన్ని ప్రేమించాల్సిన రీతిగా మొదటిగా అందరికంటే అన్నిటికంటే ఆయనకి మొదటి స్థానం ఇస్తూ మనము ఏంటంటే ప్రేమించలేనప్పుడు అప్పుడు ఏమంటే ఆసక్తిలో మాంద్యమైపోతాం, తీవ్రతలో తగ్గిపోతూ ఉంటాం. చూడండి, అందుకే లవోదికీయ సంఘాన్ని కొరకు ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఏం చెప్తూ ఉంటంటే వెచ్చగానైనను నిలువెచ్చు. చూడండి, తీయండి ఒకసారి, ఎవరైనా తీస్తే వెంటనే చదివియండి. అక్క 16 నుంచి చదివేయండి. నీ క్రియలు నేను ఎరుగుదును. నేను చల్లగా నిన్ను వెచ్చగా లేవు, నీవు చల్లగా నిన్ను వెచ్చగా నేను ఉండిన మేలు, నీవు వెచ్చగా నిన్ను చల్లగా నిన్ను ఉండగా నువ్వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మవేయను ఉద్దేశించున్నాను. ఆ పైన చూడండి, తర్వాత 19వ మాట, నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఏంటంటే ఆఖరికి లవోదికీయ సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ క్రియలు నేను ఎరుగును, నువ్వు బాగానే ఉన్నావు, అంతా బాగానే ఉందావు అని నువ్వు అనుకుంటున్నావు. ఎట్లాగంటే నాకు చల్లగానే అయితే చల్లగానే ఉండాలి, లేదంటే ఏంటంటే వెచ్చగానే ఉండాలి, కానీ నిలువెచ్చిన స్థితిలో ఉన్నవారిని ఏంటంటే నేను ఉమ్మి వేయుదును. ఏదైనా మనకి నోట్లోని గబుక్కునే ఎప్పుడు స్పిట్ చేస్తామో, ఏదన్నా కడుపులో ఇమ్మడలేంది, ఇష్టం లేనిది, మనకి నచ్చంది, అసహ్యమైన లేదంటే ఆ టేస్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తామంట, అది ఉమ్ము వేస్తాం. దేవుడు కూడా ఏమంటున్నాడంట, నీవు నిలువెచ్చిన స్థితి ఆత్మీయతలో తగ్గిపోయినప్పుడు. అంటే చూడండి, వారి కొరకు చెప్తూ 19 నువ్వు ఆసక్తి కలిగి, అంటే ఎవరైతే ఆత్మీయ చల్లగా ఉన్నావు, నిలువెచ్చిన స్థితిలో ఉన్నావు, దానికి అర్థం ఏంటంటే ఆసక్తి విషయంలోని లేవు, మారు మనసు తగిన ఫలాలు మనము పొందట్లేదు, చేయట్లేదు, చూపించలేకపోతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ స్థితి నువ్వు ఎరగలేదు. నువ్వు బాగానే ఉన్నావు అనుకున్నావు, ధనవంతుడిగా ఉన్నావు అనుకో, అసలు నీ స్థితి ఏంటి, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, లేదంటే అంధుడువు, అవన్నీ చెప్పిన తర్వాత నువ్వు ఎరగలేదు. అందుకే నేను బాగానే ఉన్నాను. అక్కడ ఒక మాట ఉంటుంది 17లోని, గ్రుడ్డివాడువు దిగంబరుడువు ఉన్నావని ఎరుగక. ఏమంట, నువ్వు అనుకుంటున్నావు, ఎరుగక ఏమైందంట, నీ పరిస్థితి ఇది, నువ్వు మోసపోతున్నావు. ఏంటి తక్కువైంది, చల్లారిపోయిన స్థితి, లేదంటే నిలువెచ్చని స్థితి. ఏ స్థితి అదంట, చల్లారిపోయిన స్థితి, ఆసక్తి లేని స్థితి, ఆత్మీయతలోని మనము తగ్గిపోయామన్నమాట. చూడండి, ఎవరన్నాను ఒక బాడీ ఎవరైనా చనిపోయిన మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బాడీ ఏమవుతుందంట, క్రమేపీ ఏమవుతుందంట, చల్లగా అయిపోతాయి. చల్లగా అంటే వాళ్ళు జరగాల్సిన ఆ బాడీ యాక్టివిటీస్ కానీ, జీవక్రియలు, ఆ సంబంధించిన మెటబాలిజం కానీ, బాడీలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. అన్ని ఆర్గన్స్ ఏంటంటే స్తంభించిపోతాయి, ఇంకా పని చేయవు. కాబట్టి మెల్లమెల్లగా ఏమవుతుందంట, బాడీ టెంపరేచరు కూల్ అయిపోతుంది 1-2 అవర్స్ కల్లా. అందుకే ఏంటంటే కండరాలు బిగిసిపోతూ ఉంటాయి. అంటే చల్లారిపోయిన స్థితి దేనికి సూచన అంటే దిగజారిపోయిన పరిస్థితి, చనిపోయాము. అట్లాగా మనము ఆసక్తి విషయంలోని మనం మాంజలం అయిపోయామైతే. చూడండి, పౌలు గారు చెప్తూ ఉంటారు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని ఏముంటుందమ్మా, 12వ అధ్యాయంలోని ఒక మాట ఉంటుంది, 12-11లోని, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి. ఎట్లా ఉండాలంట, ఆత్మలోని తీవ్రత ఉండాలంట, మంట ఉండాలంట, భారం ఉండాలంట. ఆ భారము, ఆ మంట ఉంది కాబట్టే మన వల్ల కాలేంది అనేకమైన భక్తుల జీవితాల్లోని ఎందుకు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, తృణీకరించిన, హింసలు వచ్చినా, చెరసాల్లో వేయబడినాను, వారి ప్రాణములు సైతము వాళ్ళు కోల్పోయినా ఎందుకు అంతం వరకు ప్రకటించారు, ప్రభు కొరకు సాక్షులుగా నిలిచారు, హతసాక్షులు అయిపోయారంట. వారు
ప్రభు కార్యాభివృద్ధి నందు ఎట్లా ఉన్నారంట, ఎప్పటికీ ఆసక్తులై ఉన్నారు. కాబట్టి వారి పరుగుని వారు కడముట్టించారు. దేవుడు వారి ప్రణాళిక, వారి ఉద్దేశం ఏమైందో అది వారు జరిగించుకోగలిగారు. ఇక్కడ అందుకే అంటారు కదా, పౌలు చెప్తున్న ఆసక్తి విషయంలో మీరు మాంజులు కాక అని ఉంటుంది. మాంజులు అంటే ఇంగ్లీష్లో స్లాత్ఫుల్నెస్ అంటే ఏంటంటే సోమరులు అయిపోకండి. అంటే ఇక్కడ ఏంటంటే సోమరి వారు దేవుని పని చేయరు, దేవుని కార్యములు చేయరు. సోమరుగా ఉన్నవారు ఏంటంటే ఏం చెప్తున్నారంట, మీరు అట్లా ఉండకండి. సోమరులు మాత్రమే దేవుని కార్యాలు, దేవుని పని, దేవుని మందిరం కొలిసిన ఆసక్తి వారికి ఏమీ ఉండదు కదా. అట్ల తర్వాత ఆత్మయందు తీవ్రత ఉండాలంట. అంటే ఒక మంట ఉండాలంట. ఒక సిస్టర్ వచ్చి నన్ను అడుగుతా, మనం 2-3 వారాలు సంఘానికి రాకపోయినా, వాక్యం వినకపోయినా ఏదో చల్లారిపోయినట్టు ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఎవరన్నా చెప్పాలి, ఎవరన్నా ప్రోత్సహించాలి, ఎవరన్నా బలపరిచి మళ్ళా ఫోన్ చేసి రమ్మనంత అట్లాగా మంట ఏంటంటే హారిపోతూ ఉంటుంది అని అంటే, అందుకే ఆ మంటకి విసిరేవారము, దాన్ని పోషించి బలపరిచేది దేవుని వాక్యము. వాక్యాన్ని బోధించేవారు సంఘంలో ఉండాలి, సంఘానికి రావాలి, ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, వాక్య పరిచయం చేసుకుంటూ ఉండాలి. అంటే అవునక్క నిజమే, 2 రోజులు 2 వారాలు కానీ వారాలు అవసరం లేదు. ఇంట్లో 2 రోజులు ప్రార్థన చేసుకోకపోతే ఎట్లా ఉంటుంది? 3వ రోజు మోకాలేసి ప్రార్థన చేయలేనా? ఆసక్తే ఉండదు. లేదంటే నామకే వాసు 10 నిమిషాలు పావుగంట నిజంగా దేవునితో కనెక్ట్ అయ్యి దేవునికి మన హృదయాన్ని కృమ్మరించుకొని దేవునితో మాట్లాడే అనుభవాన్ని మనము కోల్పోతాం. ఆ అనుభవం, ఆ దగ్గర సంబంధాన్ని, దేవునితో ఆ కనెక్షన్ మళ్ళా రావడానికి కొంచెం కష్టమైపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆత్మలో తీవ్రత, మంట మంట మంట, నశించిపోతున్న ఆత్మల కొరకు ఎట్లా ఉంది. అనేక మాటలు ఏంటంటే పౌలు గారు ఏమంటుంటే, నేను ప్రకటించాలి, ఇజ్రాయేల్కిను రోమీలకి నేను ప్రకటించాలి, లేకపోతే నేను వారికి రుణస్తుని. ఎటువంటి మాటలు అంటే, ఎవరన్నా ఎప్పుడు ఎవరికి రుణం అవుతూ ఉంటామంట, వారికి అప్పు తీసుకుంటే నేను ఒక 200-1000 రూపాయలు సిస్టర్ దగ్గర తీసుకున్నాను అనుకోండి, అంటే నేను రుణస్తురాల్ని తనకి, అంటే నేను ఇవ్వాలి, తనకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నేను ఇవ్వకపోయినా నా మరణాంతరం ఎవరో ఒకరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అంటే పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ప్రకటించాలి, ప్రకటించకపోతే నేను ఖచ్చితంగా రుణస్తుంటే, నేను దేవుని ఏంటంటే సువార్తను ప్రకటించవలసిన. ఇంకొకటి ఏంటంటే, ఆయన సువార్త కొరకు ఎన్ని మాటలు అంటే, భారం నా మీద మోపబడి ఉంది. ఏంటమ్మా? భారం ఉందంట. ఇప్పుడు ఆ భారము పౌలు గారు ఒక్కరి మీదే లేదు, కానీ మనందరి మీద ఉంది. సిలువ ధ్యానాల్లో 40 రోజులు ప్రతి సంఘము ధ్యానించారు. సిలువను గూర్చి, సిలువను విలువలు గూర్చి, సిలువ వచ్చే ఆశీర్వాదముల కొరకు ఆయన త్యాగాన్ని, ఆయన బలిని మనం ధ్యానం చేసుకుంటూ, నెమ్మరు వేసుకుంటూ చేసి ఉన్నారు. కానీ ఆ 7 మాటలే కాదు, కానీ ఆయన పునరుద్ధుడాన్ని లేచిన తర్వాత అంతిమంగా ఒక ఆజ్ఞ, ఒక మాట మాట్లాడి ఉన్నారు. దాన్ని ఏమంటారంట? మహా ఆజ్ఞ. ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సువార్తను, భూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించవలసిన భారం ఉందంట. పౌలు గారికే కాదు, ఈ 7 మాటలే, సిలువలో ప్రకటించిన 7 మాటలే ప్రాముఖ్యమైనవిగా క్రైస్తవ ప్రపంచం అనుకోకూడదు. కానీ అది ఏంటంటే ఒక్కరికి, లేదంటే ఇది కొంతమందికి, లేదంటే ఒక వర్గానికి, లేదంటే డీకన్స్ కానీ, పాస్టర్స్ కానీ, మిషనరీస్ కానీ, లీడర్స్ కానీ, ఇది ఒక్కరికి వారికే ఇచ్చింది కాదు. కానీ మీరు ఏమందమ్మా, మీరులో నీవు, నేను, అందరం, పెద్దలు, పిన్నలు, ముసలివారు, చిన్నపిల్లలు అందరూ కదమ్మా, అది తెలిసి సిలువ ప్రేమను ఎరిగిన వారిని, ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకున్న వారం అందరం కూడా ఏ భారం మోపబడి ఉంది? ఎవరికి రుణస్థలమంట? అన్యజనులకి. సువార్త ఎరగని వారికి, దేవుని ప్రేమను ఎరగని వారికి అందరికీ కూడా ఏంటవుతుందంట? భారము మోపబడి ఉంది. ఇంకొక మాట మనం చూద్దాం, చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఆయన మాటలు ఎట్లాగున్నాయి ఆ భారాన్ని బట్టి చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ మాట. నేను సువార్తను ప్రకటించినందుకు నాకు అతిశయ కారణం ఏమీ లేదు, కానీ సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపపోయినలా ఏమ్మా నాకు శ్రమ అంట. ఏమ్మా, నా ఆ శ్రమ కాదు, ఏది కాదు,
అటువంటిది ఏమీ లేదు. కొరింథీయులు రాసిన పత్రికలో కూడా అదే మాట ఉంటుంది. 1 కొరింథీ రాసిన పత్రికలో అవన్నీ రుణస్తును అని చెప్పి ఉంటారు. ఆ కిందన ఇంకొక మాట ఉంటుంది చూడండి, 9:19. నేను అందరి విషయము స్వతంత్రునై యున్నను, ఎక్కువ మందిని సంపాదించుకొంటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొంటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రము లోబడిన వారిని సంపాదించుకొంటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినాను, ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకొంటకు ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొంటకు బలహీనులకు బలహీనుడనై ఉంటి. మీవన్నీ ఎందుకు చేశారు పౌలు గారు? ఏ విధం చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధములా వాడనై ఉన్నాను కదా. అంటే సంపాదించడానికి పౌలు ఎట్లాగైనా అన్యజనులకు ఏంటంటే రక్షణలోకి తీసుకురావడానికి, ఆయన ప్రేమ సువార్తను, కృపా సువార్తను, రాజ్య విస్తరణ చేయడానికి ఏంటంటే ఎవరికి ఏ ఎండ వేయాలో, ఏ గొడుగు వేయాలో, ఎట్లా చెప్తే వారు మారు మనసు పొందుతారో, ఎట్లాగ వాళ్ళకి అర్థమవుతుందో అట్లాగా సందర్భోచితంగా ఏం చేశారంట, ఆయన మాట్లాడి ఉన్నారు. చూడండి, సాధు సుందర్ సింగ్ గారిని మనం చూసినట్లయితే, ఆయన ఫోటోలు మనం చూసినట్లయితే అందరి వలె ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఒక్కలా ఉండదు. ఎట్లా ఉంటుంది, ఆయన సాధువులాగా కాషాయ వస్త్రం పొందుకొని, చెప్పులు లేకుండా ఏంటమ్మా తలకి పాగా కట్టుకొని, ఆయన అంటే సిక్కు సంపన్నమైన సిక్కు కుటుంబం నుంచి వచ్చిన వారు. ఆ తర్వాత క్రైస్తత్వం అంటే ద్వేషం ఉండి బైబిల్ని చింపేసిన 3 రోజులకి, చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక మిషనరీ స్కూల్లో చదివినప్పటికీ కూడా క్రైస్తత్వం అంటే ఒకలాంటి వ్యతిరేకత, వారంటే చేదరించుకునేవారు. కానీ ఎన్ని బోధలు విన్నా, హిందూ మతంలోని ఎన్ని బోధలు విన్నప్పటికీ ఒక శూన్యత అనేది మనసులో ఉండేది. ఆ టైంలోనే ఆ తల్లిగారు చనిపోయినప్పుడు ఆయన దేవునితో ఏంటంటే నాకు నిజమైన క్రీస్తు దేవుడు ఎవరో నాకు తెలియాలని చెప్పి ఒక రాత్రంతా దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఏమైందంట, దేవుడు దర్శనమిచ్చినప్పుడు పౌలు వారే నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని మాట్లాడి ఆయన ఏంటంటే దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన దర్శించుతారు. ఆ తర్వాత మారు మనసు పొంది వచ్చిన తర్వాత ఎట్లాగా తను ఉంటుంది హిందూ దేశంలో కాబట్టి, ఎట్లాగా అంటే ఇప్పుడు క్రిస్టియానిటీని పాశ్చాత్య దేశం మతంలాగా అందించడానికి ఇష్టపడలేదు. కానీ హీ వాంటెడ్ టు ప్రెజెంట్ ఆచారాలకు అనుగుణంగా, అంటే అసలు సువార్తను నీరుగార్చకుండా ఆ సువార్తని అంశాన్ని పట్టుకుంటూ ఎట్లా చెప్పేవారంట, క్రైస్తవత్వాన్ని ఒక సాధువు వలె వెళ్ళి వారి కథల్లో అర్థమయ్యేటట్టు చిన్న చిన్న మాటలతోని వెళ్ళి చేశారు. అంతే అనేకమైన వ్యతిరేకత వచ్చింది. కుటుంబంలోని వారే తోలివేశారు. లేదంటే విషమిచ్చాను కన్న తండ్రి నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను, లేదంటే నేను సువార్తను ప్రకటిస్తానంటే సరే అయితే అని చెప్పాను తండ్రి. ఆ రోజు భోజనం పెట్టి నువ్వు భోజనం చేసి వెళ్ళిపో అని చెప్పి ఆ భోజనంలో విషం కలిపారంట. చూడమ్మా, కులం కొరకు ఏంటంటే ఇటువంటి వారికి ఎందుకు అంటే ఆ దర్శనం, ప్రభు నా కొరకు ఇన్ని గాయాలు ఇన్ని దెబ్బలు తన కొరకు వెల చెల్లించి ఉన్నారని అది గ్రహించారు. ఆ విలువను వారి జీవితాల్లోని మతం నుంచి ఇందులోకి వెళ్ళారు. అది వారి జాతికి లేదంటే కులానికి హీనత అని చెప్పి ఏం చేశారంట, ఇంటికి పిలిచిన తర్వాత తండ్రి దస్తావేజులు లేదంటే ఆస్తి పేపర్లు అన్నీ చూపించి, ఇదిగో నీకు ఇంత ఆస్తి ఉంది, ఇంత ధనం ఉంది, ఇంత డబ్బు ఉంది, నువ్వు ఇవన్నీ కావాలంటే దీనికి అర్హుడు కావాలంటే నువ్వు ప్రభువుని విసర్జించి, లేదంటే విశ్వాసాన్ని విడిచిపెట్టి రావాలంటే అవన్నీ ఏంటంట పెంటగా ఎంచి దేవుని ప్రజలతోని ఏంటంట శ్రమ ఏ మేలు అన్న రీతిలోని వచ్చారు. అనేకమైన బాధలు, అనేకమైన శ్రమలు, ఒక అదేంటంటే నూతిలోని ఈయన ఏం చేశారంటే హిమాలయ పర్వతాలని దాటి ఆ దినాన్న వీరిని ఎవరిని రమ్మనలేదు, స్పాన్సర్ చేయలేదు, వెళ్ళని ప్రోత్సహించిన వారు ఎవరూ లేరు కదా అని. కాకపోతే ఏంటంటే ఆ మంట దేవుని ప్రేమ పౌలు అన్నట్టు రీతిగా బలవంతం చేసిందంట. బలవంతం చేసి ఆ మంటకు ఆగలేక ఏ విధం చేతనైనాను కొందరినైనాను రక్షించిన అగ్నిలో లాగాలంట. లాగే రీతిలోని ఈ
హిమాలయ పర్వతాలు దాటితే అటువైపు ఉన్న దేశాలు నేపాల్ కానీ చైనా కానీ మొదటిగా మిషనరీగా ఆయన వెళ్ళి ఆ దేశాలకి చెప్పినప్పుడు చాలా వ్యతిరేకత అంట. బుద్ధిస్ట్ మాంగ్స్ కానీ ఆ సాధువులు కానీ వ్యతిరేకించి మరణశిక్ష చేసినప్పుడు ఒక నూతిలో వేస్తారంట. అక్కడ అనేకమైన శవాలు ఉన్నప్పుడు, భయంకరమైన దుర్గంధం వచ్చినప్పుడు, వాసన వచ్చినప్పుడు 2 దినాలు అక్కడ ఉన్నప్పుడు అద్భుత రీతిలోని ఏంటంటే దేవుడు విడిపించి ఎట్లాగా ఈయన బయటపడ్డారు అని తెలిసినప్పుడు ఏంటంటే ఆ తాళం చెవులు ఏంటంటే ఎవరో దొంగిలించారు, ఆ నూతికున్న తాళం చెవులు బంధించినప్పుడు లేదు ఆయన తర్వాత ఆయన దగ్గరే ఉన్నాయని తెలుసుకున్నప్పుడు ఏం చేశారంటే ఈయన వెంటనే మన దేశం విడిచి వెళ్ళిపోవాలని అంటే ఆయన ఆజ్ఞాపించాడు. అట్లాగా ఆయన నడిచేటప్పుడు అనేకమైన పర్వతాలు దాటి కొండలు గుట్టలు దాటి వెళ్తున్నప్పుడు ఆయనకున్న పేరేటంటే రక్తం కారిన పాదములు గల అంటే ప్రవక్త, అపోస్తులుడు, ద అపోస్టల్ విత్ ద బ్లీడింగ్ ఫీట్ అంట. అంటే కాళ్ళకి చెప్పులు వేసుకోలేరు కదమ్మా, అయినప్పటికీ అనేకమైన క్రూర మృగంతో పోరాడారంట. కొన్ని గృహాల్లో ఉండేటప్పుడు ఆయన పక్కనే ఏంటంట పులులు సింహాలు పడుకునేవంట. నాకు ఎట్లాగైతే క్రీస్తు వల్లే నేను జీవించలేను, కానీ నాకు ఏంటంటే ఈ లోకంతో పని లేదు, అవన్నీ నాకు అవసరం లేదు, ఇల్లు వద్దు వాకి లేదని దేశ సంచారం చేస్తూ సువార్తను ప్రకటిస్తూ వెళ్ళేవారు. అంటే ఎందుకు చెప్తానంటే ఈ మాట, అందరికీ ఏ విధం చేతనను కొందరిని రక్షించవలనని అందరికీ అన్ని విధంలా వాడినైతిని. ఎట్లాగా అంగీకరిస్తే సువార్తను అంగీకరిస్తారు అంటే ఇప్పుడు క్రైస్తవ దినాల్లో క్రైస్తవ మతాన్ని వారికి పరిచయం చేయాలంటే ఇది ఒక పాశ్చాత్య దేశము, మాది కాదు ఈ మతము అని తృణీకరిస్తారు, వ్యతిరేకిస్తారు అని చెప్పి అట్లా కాదు అని చెప్పి వారికి సందర్భోచితంగా వారికి చిన్న చిన్న కథలు చెప్పు, వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఏ విధం చేతనేనో అన్ని విధాల వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి భక్తులు ఇటు రీతిగా ప్రయాస పడి ఉన్నారు కదా, పడ్డారు. ఈ ఒక్కటే మనమైతే చెప్పుకోవడానికి సమయం ఉంది, కానీ అనేకమైన భక్తులు ఏంటంటే ప్రభు కొరకు ప్రయాసపడ్డారు. అనేక మందిని ఏంటంటే రక్షించటానికి చాలా ప్రయాసపడ్డారు. నాన్న ఒకసారి ఆన్ చేస్తే చూడండి, చార్ల్స్ ఫిన్నీ కోసం మీరు ఎప్పుడైనా వినే ఉండుంటారు. ఆయన ఒక మిషనరీ, వివాహమైన పాస్టర్ గారు చెప్తూ ఉంటారు అనుకుంటాను. ఇది వివాహమైన 5వ రోజుకి వాళ్ళ ఆవిడంట సంచి ఇచ్చి మార్కెట్కి వెళ్ళమని పంపించిందంట. పంపిస్తే అక్కడ కొంతమంది ఏంటంటే చూసినప్పుడు ప్రభుని ఎరగని వారిని చూసినప్పుడు ఏంటైందంటే వారిని పరితపించి ప్రభు ఎరగలేదు, వీరికి తెలియదు, నరకానికి వెళ్ళిపోతారని చెప్పి ఆ భారంతో బాధ్యతతోని కొన్ని దినాలు కొన్ని వారాలు వివాహమైన 5వ రోజుకంట. నాకు అసలు అర్థం అవ్వలేదు. వివాహమైన 5వ రోజుకి భార్య గుర్తు రాలేదు, ఇల్లు గుర్తు రాలేదు, ఏమీ గుర్తు రాలేదు, బంధువులు గుర్తు రాలేదు, ఇంటి దగ్గర ఎలా ఉందో తెలియదు. కానీ ఆ తర్వాత మళ్ళా స్పృహలోకి వచ్చి ఆయన ఎందుకంటే ఆ భారము అటువంటిది, ఆసక్తి అటువంటిది, నశించిపోతున్నారు అని ఉంటుంది కదా. అట్లాగా చాలా వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే అందరూ వారి సొంత కార్యంలో చూసుకుంటున్నారు, కానీ దేవుని కార్యములు పౌలు గారు అన్నారంటే ఆ టైంలో ఉండుంటారు, ఈ టైంలోని కూడా ఉండుంటారు. ఎందుకంటే ఆసక్తి విషయంలో మనము మాంజలం అయిపోతూ ఉంటాం. అదే తీవ్రతను మనం అంతం వరకు కొన్నిసార్లు దేవుని కొరకు పౌరుషం కలిగి రోషం కలిగి బ్రతికేద్దాము, ఏ విధం చేతనైనా మనం చేసేద్దామని అనుకుంటాం. కానీ ఏంటంటే అందరికీ సొంత కార్యం కదా. సోమరులు ఏంటంటే వారి సొంత కార్యాలను చేసుకోలేని వారిని కూడా ఏమంటారంట, సోమరులు. మనం ఏమిటంట ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారంట, మనము దేవుని ఇంటి వారమై ఉన్నాం. మన ఇంటి వారిని దావీదు అన్న రీతిలో ఏంటంటాడంట, నా తండ్రి ఇంటిని కూర్చిన ఆసక్తి ఏం చేస్తుందంట, తినేస్తుందంట, మనం నిలబడినదంట. ఆసక్తి కొన్ని నొప్పులు వస్తూ ఉంటాయి మనకి, ఎప్పుడైనా గమనించారో లేదో. నాకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినప్పుడు ఆ పెయిన్ ఎట్లా ఉండిందంటే నొక్కి 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 నిలబడినిచ్చేది కాదు, ఓ దగ్గర కూర్చుందాము అది కంటిన్యూస్గా వచ్చేది. అది ఎట్లా ఉండేదంటే నిలబడినిచ్చేది కాదు, పడుకున్నా నించున్నా అట్లాగా ఏం చేస్తుందంట, భక్షించి తినేస్తూ ఉంటుంది. లోపల ఆ మంట ఉన్నట్టయితే, ఆ తీవ్రత ఉందంట, ఆ ప్రేమ ఉన్నట్లయితే, ఆ భారం ఉన్నట్లయితే అన్నీ నిలబడినేవదంట కదా. సోమరులు సొంత పని కూడా చేసుకోరు కదా. లేదంటే చూడండి, సోమరులు స్వార్థపరులు ఏం చేస్తారంట, తమ సొంత పనులు మాత్రమే చేసుకుంటారు. ఎట్లాగా
సోమరులు సొంత పని కూడా చేసుకోరంట. స్వార్థపరులైన వారు ఏం చేస్తారంట అంటే మన సొంత పనులు చేసుకోకూడదు, మన మా పనులు ఎవరు చేస్తారంటే అది అవసరం లేదు. మన సొంత పని చేసుకోవడానికి ఎవరు చెప్పవసరం లేదు, ప్రోత్సహించే అవసరం లేదు. తెల్లవారు 4 గంటల కన్నా లేచిపోతాం, 7 గంటల కన్నా ఎప్పుడు లేగలేని ప్రార్థనకి దేవుని పనికి లేగలేని వాళ్ళని మోకాలు నొప్పులు రావు. బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, రిపోర్ట్ అంటే ఎప్పుడు వస్తారమ్మా ఫాస్టింగ్లో బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి? 7 గంటలకి 6 గంటలకి ఇంటి ముందుకు వచ్చి అంటే లేదంటే 6 గంటలకి వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ ఫాస్టింగ్లో ఏంటంటే ర్యాండమ్ తీసుకోవాలి. లేదంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, బ్యాంక్ పనులకి వెళ్ళాలన్నా, లేదంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఫ్లైటే రాదు, మనం ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో ఎక్కడ కూర్చోవాలి, 2 గంటల ముందు కూర్చో. అన్నిటికీ చెప్పొస్తాను. రాత్రి మన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు, లేదంటే మన స్థాయిల కొరకు ఏం చేస్తామంటే రాత్రి 1 గంట 2 వరకు కన్నా కళ్ళు నిక్కబొడుచుకొని ఉంటాం. రేపు ఎగ్జామ్ ఉందనుకోండి, పిల్లోడు చదువుతున్నాడు అనుకోండి ఇంట్లోని, నేను పడుకుంటావా? వాడు బాధలో ఉన్నాడు, లేదంటే కష్టంలో ఉన్నాడు, జ్వరంతో ఉన్నాడు, వాడిని వదిలేసి నీ మానాన్ని నువ్వు వెళ్ళి పడుకుంటావా? లేదు. అది మన సొంత పని కాబట్టి ఏం చేస్తా, స్వార్థపరులం కాబట్టి ఏంటంటే చేసుకోం. అది కాబట్టి మనం ఎవరు ప్రోత్సహించవసరం లేదు, చెప్పవసరం లేదు. దానికి అది మంది కాబట్టి మనము తెల్లవారు 4 గంటల కన్నా లెగిస్తాము, 7 గంటల కన్నా లెగిస్తాము, రాత్రి ఎంతసేపు అయినా ఉంటాం. అంతకీ లేదంటే రోజంతా మనం పని చేయమన్నా విసుపు రాదు, నొప్పి రాదు, బలహీనత, శరీర బలహీనత రాదు. ఇది ఎవరు మటుకు కిందటి వారము మనం అందరం బీచ్ గాస్పుల్కి వెళ్ళినాం, చాలామంది వచ్చే ఉంటారు. ఇంకా చాలామంది వచ్చినారు. ఈ పాటకే మీకు అర్థమై ఉండాలి పరిస్థితి ఎట్లాగా, చట్టాలు మారాయి, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మన సువార్తను. ఒక కరపత్రి పెట్టుకొని మనం ఇచ్చినప్పుడు మీకు చాలామంది మీలో మాట్లాడుకొని ఉండే పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే, చాలామంది దగ్గరికి కొట్టడానికి వచ్చారంట, లేదంటే మీరు ఫోన్లు తీయండి మేము వీడియో తీస్తామా అంటారు, లేదంటే మీరు ఇస్తున్నారు కదా గుడ్ ఫ్రైడేకి మాది కూడా మీరు తినండి అన్న. ఎంతటి వ్యతిరేకత పెరిగిపోయింది అనేది మనకి ఈ పాటికే తెలియాలి. ఎంత అంటే ద్వారములు ఇంకా తెరవబడి ఉంటుంది. ఇప్పటికే క్రైస్తవులు అంటే అసహ్యం స్థితులు ఉన్నప్పుడు ఇంకా శుకాశక్తి కలిగి దేవుని ప్రేమని విడిచి సోమరతనంతో మనకున్న పరిస్థితులకి, మనకున్న శ్రమలే చాలు, ఇంకెంతకన్నా మించి బయటికి నేను వెళ్ళలేను అని అనుకొని ఉండిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. నిజంగా పరిస్థితులు బాగాలేక రాలేని వారి సంగతి నేను అయితే మాట్లాడలేదు, కానీ నిజంగా మనం వెళ్ళాలి, అది అత్యవసరమైన పరిస్థితి అయినప్పుడు అది రాలేని వాళ్ళు చాలామంది ఉన్నాం, వెళ్ళలేని వాళ్ళు ఉన్నాం. ఎందుకు రాలేకపోయాము? కాళ్ళ నొప్పులు అడ్డొచ్చుంటాయి, చేతి నొప్పులు, కుటుంబ సమస్యలు అన్నీ. కానీ వ్యక్తిగతంగా ఒక దినాన దేవుడు ఏంటంటే హృదయ అంతరంగమును పరిశోధించి దేవుడు నాకేం జవాబు చెప్పవసరం లేదు, ఎవ్వరికీ చెప్పనవసరం లేదు. కానీ ఒక దినాన్న మన మనసాక్షి మనని నేరారోపణ చేసినప్పుడు, మనం నిలబడినప్పుడు ఏంటంటే అందరం మరణిస్తాం. ఈ దినాన్ని కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఎప్పుడైతే దేవుడు పిలిస్తే అప్పుడు మన ఖచ్చితంగా తీర్పు అనేది ఉంటుంది. దేవుణ్ణి న్యాయపీఠం మీద మనం నిలవవలసి ఉంటుంది. ఆ దినాన ప్రశంస ఉంటుంది. పని చేసిన వాడు మెలకువ కలిగి జాగ్రత్త పడి ఇది నా బాధ్యత, ఇది నా భారము, నేను రుణస్తుడిని అని ఎరిగి తమ్ము తాను ప్రోత్సహించుకొని ప్రార్థన చేయటంలో రక్షణ కావాలని దేశం కొరకు ప్రార్థన చేసి, నశించిన ప్రార్థన చేసి దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు మనము దేవునికి సాక్షులుగా ఉండటం, మన సువార్తను ప్రకటించుకోవడం, మన సాక్ష్యాన్ని ప్రకటించుకున్నప్పుడు అటువంటి పరిస్థితులన్నీ ఉపయోగించుకుంటున్నావా లేదా అని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూడండి, అమ్మ పెట్టావా నువ్వు మాట్లాడుతున్నావు కానీ ఈ ఆర్సీ రైల్ అని చెప్పి ఒక భక్తుడు అంటాడంట, 1 సింగిల్ డే ఇన్ హెల్ విల్ బి వర్స్ దెన్ అ హోల్ లైఫ్ స్పెండ్ క్యారింగ్ ద క్రాస్. అంటే ఒక్క దినము నరకంలోని అనుభవించింది ఎట్లా ఉంటుందంటే, నీ సంవత్సర కాలం దినములు ప్రభు కొరకు జీవించిన దానికంటే భయంకరంగా ఉంటుందంట. ఒక మిషనరీ స్కూల్లోని, బైబిల్ కాలేజ్లోని అంటే వాళ్ళు బైబిల్ తర్ఫీ ఇదంతా ఇచ్చిన తర్వాత మిషనరీలుగా కొన్ని దేశాలు పంపించే ముందు ఏంటంటే, మీరు ఇప్పుడైతే సువార్త ప్రకటించాలని అంటే ఇంపార్టెన్స్ తెలిసి, ప్రాముఖ్యత మీరు ఎరిగి ఉన్నారు, అవసరత మీరు ఎరిగి ఉన్నారు, కానీ అత్యవసరత, దాని ఎమర్జెన్సీ మీకు తెలియాలి. ఇప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళి మీ దేశాల్లో దేవుని పిలుపుని బట్టి ఆయా దేశాల్లో మీరు సువార్తను ప్రకటిస్తూ ఉంటారు ఖచ్చితంగా. కానీ ఆ అవశ్యత అంటే ఎమర్జెన్సీ, హాస్పిటల్కి చూడండి ఒక డోరే ఉండదు, ఎమర్జెన్సీ డోర్ ఒకటి ఉంటుంది. అంటే ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళు నార్మల్గా వెళ్ళే డోర్లోంచి వెళ్ళి ట్రీట్మెంటే ఎవ్వరు. ఆ అవశ్యత తెలియాలంటే అత్యవసరమైన పరిస్థితి. అంబులెన్స్ రోడ్డు మీద చూడండి ఏం చేస్తూ ఉంటాం, ఫస్ట్ ముందు వేయించేస్తాం, ఎందుకంటే ఆడు ప్రాణాపాయంలో ఉన్నాడు. అటువంటి
ఎమర్జెన్సీ మీకు తెలియాలంటే, అంటే సువార్త ప్రకటించాలనే అది ఒక ఎమర్జెన్సీ. అది మీకు తెలియాలంటే ఈ భక్తుడైతే ఒక్కరోజు ఉంటే మీకు తెలిసిపోద్ది అసలు. కాకపోతే ఆయన అంటారంట, ఒక 2 రోజులు మిమ్మల్ని అట్లాగా మీరు ఇంటికి వెళ్ళకముందు, మీ దేశాలకు వెళ్ళకముందు, మీరు ఎక్కడైతే మిషన్ ఫీల్డ్స్గా మీరు ఎంచుకోకముందు నరకంలో వెళ్ళే ఆ అవకాశం ఉన్నట్లయితే మిమ్మల్ని పెట్టి అక్కడ తరఫీ తెస్తే ఈ ఎన్నాళ్ళు 5 సంవత్సరాల కోర్సు, 4 సంవత్సరాల కోర్సు, అప్పుడు మీకు ఏంటంటే ఎమర్జెన్సీ, అత్యవసరత మీకు తెలుస్తుంది. ఒక ఇల్లు కాలుతుంది అంటే ఎట్లా ఉంటుంది, మనం నెమ్మదిగా ఉంటామా? ఎట్లా ఉండుంటాం? ఇల్లులో మనుషులు కాలిపోతున్నారు, ఇల్లంతా కాలిపోతుంది, ఆస్తి అంతా మండిపోతుంది, అగ్నిలో ఆహుతి అయిపోతుంది అని అంటే ఎట్లా ఉంటుంది? అట్లాగా మీకు తెలియాలి, దాని అవసరత అటు విధంగా ఉన్నది అని అంటే. ఇప్పుడు దినాల్లో అప్పుడే అట్లా ఉండుంటే, ఈ దినాన్ని మొన్న నాకు అనిపించింది చాలా భయంకరంగా ఉంది. మేము మనము డిసెంబర్లో వెళ్ళి లాస్ట్ టైం గాస్పల్ చేసినప్పుడు పరిస్థితి ఏంటంటే వ్యక్తిగతంగా వెళ్ళలేదు, సమూహంగా యాజ్ అ చర్చ్ వి వెంట్. మనం పాటలు పాడాము, సువార్తను ప్రకటించాము, కొంతమందికి ఏం చేసామంటే స్వీట్లు ఇచ్చాం. అంటే ఈ దినాల్లో సువార్త ప్రకటించాల్సింది ఇంకంత. ఈ దినాల్లో ఎట్లా చేయాలంటే మరింత జ్ఞానంగా, మరింత ప్రార్థనాపూర్వకంగా, ఏంటంటే అపవాది తంత్రములు ఎరుగని వారే ఉండకుండా ఏం చేయాలంట మరింత జాగ్రత్తగా. అట్లా విడిచిపెట్టేసి భయపడిపోయి వెనుగు తిరిపేయడానికి కాదు సంఘం ఉన్నది. కానీ మనము ఈ లోకంకు ఉప్పు వెలిగే, వాళ్ళని వెలిగించడానికి దేవుడు మనని ఏర్పరచుకున్నాడు. ఈ లోకంలోనే ఏంటంటే మనని ఏంటంటే క్రీస్తు ప్రతినిధులుగా, అంటే ఆ రాజ్యానికి రాజు అయి ఉన్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో ఏంటంటే రాయబారులం. ఆయన్ని చూపించాలంటే, ఆయన మహిమకరంగా మనం జీవించడానికంటే ఈ లోకంలోని ఆయన్ని చూపించే వారంగా ఉండాలి. ఆయన ప్రేమను ప్రకటించే వారంగా, మన్ని రాయబారులుగా, ఒక కంట్రీని రిప్రజెంటేట్ చేసేటట్టు ప్రతి ఒక్కరిని, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అంటే మన్ని దేవుడు ఎన్నుకుని ఉన్నాడు. అంటే పెట్టినానా మార్చమా? ఇది కాదు, ఇంకోటి పెట్టినాను చెప్తాను. ఇక్కడ చూడండి, మీకు న్యూస్లో ఎప్పుడో చూసే ఉండుంటారు, ఈ మన వైజాగ్లోనే వాటర్ డ్రోన్ అని చెప్పి సముద్రంలో ఇప్పుడు అనేక మంది సముద్రం ఈతకెళ్ళి ఆకతాయిగా ఆడిన తర్వాత ఏమవుతుందంటే పిల్లలందరూ మునిగిపోతూ ఉన్నారు. అటు రీతిలోని ఏంటంటే ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఏం చేశారంట, 5 సంవత్సరాలు హార్డ్ వర్క్ కింద ఉంటుంది చూడండి, 21 డిజైన్లు, 1 కాదు 2 కాదు 3 కాదు 21 డిజైన్లు. అంటే ఏది ఏంటంటే నీటి మీద తేలుతుందో సురక్షితంగా మునిగిపోతున్న వాడిని ఒడ్డుకు లాక్కొని తీసుకొచ్చినట్లు అట్లాంటి 21 డిజైన్లు ఏంటంటే 1 కాదు, ఇది ఫెయిల్ అయిన తర్వాత 2వ డిజైన్, అట్లాగా ఒక 5 సంవత్సరాల దారి మీద ఏంటంటే ప్రయోగాలు చేశారు, దాన్ని వాడారు. ఏంటంట 1100 గంటలు. అంటే అట్టి రీతిగా కాదు, కానీ ఏం చేశారంట, ఇది పనిచేస్తుందా, ఇప్పుడు దీన్ని అయితే తయారీ చేసామో కానీ నిజంగా నీటిలో ఇది ఏమైందమ్మా, అది పనిచేస్తుందా లేదా, అసలు నిజంగా ఇది రక్షించగలదా లేదా, థియరీ అంతా బాగా చేశారు, దాన్ని ప్రాక్టికల్గా ఒక ఇన్స్ట్రుమెంట్ని డిజైన్ చేశారు. ఆ తర్వాత అది ప్రాక్టికల్గా అది పనిచేస్తుందా లేదా, నిజంగా అది రక్షించగలుగుతుందా లేదా అని చెప్పేసి ఏంటంటే ఒక హోల్ టీమ్ అంతా ఏంటమ్మా 5 సంవత్సరాల కష్టం 21 డిజైన్లు చేశారంట. ఆ తర్వాత 1100 గంటలు నీటిలో ఏంటంటే ప్రయోగం చేశారంట. ఇది అంతటికీ ఏంటంటే వాళ్ళు ఒకటే లక్ష్యం అంట పెట్టినాను. నెక్స్ట్ది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకే ఒక లక్ష్యంతో మేము దీన్ని తయారు చేసాం, మేము ఒక్కరి ప్రాణానన్నా కాపాడినా చాలు. వాళ్ళందరికీ గురి గమ్యము లేదంటే ఒకటే ఆశ. ఇంత శ్రమ పడ్డారు, ఇంత ప్రయాస, రాత్రి పగలు ప్రయాసపడి 5 సంవత్సరాలు 11 గంటలు నీటిలో ప్రయోగించి ఏందంట, వాట్ వాజ్ ద మోటివేషన్ బిహైండ్ దెమ్, ఏంటి ఎందుకు అని అంటే ఏంటంట, ఏ ఒక్కరినన్నా ఇంతమంది చనిపోతున్నారు కదా, వాటి టీము లేదంటే ఆ కంపెనీ గోలు లేదంటే డెస్టినీ ఏంటంట, ఏ ఒక్కరినన్నా ఏం చేయాలంట, కాపాడినా చాలు అంట. చూడండి, ఈ లోక సంబంధంగా ఏం చేస్తున్నారంట, ఒక్కరినన్నా మనం కూడా ఎప్పుడన్నా అనుకున్నామా, ఏ ఒక్కరినన్నా ప్రభు కొరకు తీసుకొచ్చామా, ఏ ఒక్కరినన్నా ప్రభుని పరిచయం చేసామా, ఏ ఒక్కరినన్నా ప్రభు వారి జీవితంలో నమ్ముకునేటట్టు మనం ఎప్పుడన్నా కొన్ని మాటలు వచ్చే లేదంటే సిగ్గుతో లేదంటే బిడియంతో ఆ మౌనంగా ఉండి మనం వెనుతిరిగిపోయే రోజులు అయితే కాదు. మన ఏంటంటే విశ్వాసానికి సవాల్తో కూడిన రోజులు రానే ఉన్నాయి.
సంఘంగా మనం ప్రార్థించలేనప్పుడు, సంఘంగా మనము సువార్త ప్రకటించలేనప్పుడు ఎట్లాగా దేవుని ముందు నించుంటాం? చాలామంది అందరూ ఒకలాగా ఉంటారు. నన్ను ఎవరు చేయాల్సిన వ్యక్తిగత సువార్త చేస్తూనే ఉంటారు. అందరూ బాహాటంగా వచ్చి సువార్త కరపత్రాలు అందించి ఎట్లాగా మనము వ్యక్తిగతంగా మన ఇంట్లోనే, మన కుటుంబాల్లో, మన ఆఫీసుల్లోని వ్యక్తిగతంగా మనం దేవునికి సాక్షులుగా జీవిస్తూనే ఉంటాం. అట్లాగా కూడా సువార్త, ఇంకా చెప్పాలంటే ఇట్లా బాహాటంగా చేసేదానికన్నా, సంఘంగా వెళ్ళేదానికన్నా వ్యక్తిగతంగా సువార్తలో రక్షించబడిన వారు అనేకమని ఒకసారి మనం మాట్లాడుకున్నాం. 90% వ్యక్తిగతంగా సువార్త ప్రకటించి మనం చూపించినప్పుడు, వారికి చెప్పినప్పుడు అంటే రక్షించబడిన వారే ఎక్కువగా ఉన్నారు. ఒక దినం వస్తుంది దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు ప్రయాసపడిన వారందరికీ దేవుడు నించోబెట్టి ప్రశంసిస్తూ ఉంటాడు. వారికి బహుమానం ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే మా ప్రయాస ప్రభువునందు ఏం కాదంటే వ్యర్థం కాదని ఎరుగు. దాని తర్వాత పౌలు అంటాడు, తర్వాత నేను దీన్ని ఇష్టంతో చేసినట్లయితే నాకు జీతం ఉంటుందంట కదా. ఇష్టపడి మనం చేసినట్లయితే ఆ దినాన ఏ ముఖంతో, లేదంటే తెల్ల ముఖం వేసి నోరు వెళ్ళబెట్టి ప్రవ్వా మనం ఆశపడతాం, మనం ఏదో చేస్తాం అని అనుకుంటాం, మనం ఏదో సరిగ్గా ఆత్మీయ జీవితంలో అని ఎట్లా లవోదిగ్య సంఘంలాగా ఆసక్తి విషయంలో చల్లారిపోతుంటాం, తీవ్రతలో అన్నీ తగ్గిపోయి భారం లేని వారంగా. నిజమే, మనం ఏంటంటే ఎట్లాగా చల్లారిపోయిన స్థితి ఏంటంటే క్రైస్తవులను విడిచిపెట్టాం. కానీ ఏంటంటే క్రీస్తు వరకు శ్రమ వచ్చినప్పుడు, క్రీస్తు కొరకు నిలబడాల్సి వచ్చినప్పుడు, క్రీస్తు కొరకు త్యాగాలు చేయాల్సి వచ్చినప్పుడు, ఇది ఇరుకైన ద్వారం కాబట్టి ఏంటంటే ప్రయాసపడలేప్పుడు, పోరాడవలసి వచ్చినప్పుడు ఏంటంటే ఏం కాదు. అట్లాంటివన్నీ కాకుండా సునాయాసంగా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆసక్తి విషయంలో, దేవుని ప్రేమ విషయంలో ఆ మొదటి ప్రేమను కోల్పోతూ ఉంటాం. ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితంలో అన్నిట్లోని ఏంటంటే దిగజారిపోయి వెనుతిరిగిపోతాం. కాబట్టి ఆసక్తి విషయంలోనే మనము దిగజారిపోతాం. అప్పుడు దేవుడు ఏంటంటే మనం అందరూ పొందుకుంటుంటారు ప్రశంస, అందరూ పొందుకుంటారు కిరీటాన్ని, అందరూ పొందుకుంటారు జీతాన్ని, మనం మాత్రం అట్లా సిగ్గుతో అవమానంతో ఉండేగలవు. నువ్వు పనిచేస్తే యథార్థంగా నమ్మకంగా నా కొరకు పనిచేస్తే అనేకమైన భక్తులు ఉంటారు. ఏంటంటే కోట్ల మంది మన కొరకు ఏంటంటే దేవుని కొరకు రక్తాన్ని చిందించి అంటే ప్రాణత్యాగం చేసిన వారు. మనం పెద్దగా ఏం చేయట్లేదు, అసలు వాళ్ళ కాలు గోటు కూడా సరిపోం. అట్లాంటిది నువ్వు ఈ మాత్రం దానికే సంతృప్తి పడిపోతున్నావా? రేపటి దినాన ఏంటంటే మహిమలోని నువ్వు నడిచి వెళ్ళేటప్పుడు నేను ఇచ్చే ప్రశంస, నేను ఇచ్చే ఘనత, నేను ఇచ్చే జీతము, నేను ఇచ్చే రివార్డ్స్ ఇవి ఎన్నతనికి కానీ దేవుడు చెప్పినప్పుడు మళ్ళా స్పృహలోకి వచ్చి అవును కదా ప్రభువా, నిజంగా అటువంటి దాని కొరకు ప్రయాసపడట్లేదు. అటువంటి ఆ సమయం వచ్చినప్పుడు ఉట్టి చేతులతోని మనం నిలబడకూడదు. అప్పుడు అనిపించింది ఆ గ్రహింపులోకి, అవును కదా ఆత్మీయ స్థితిలోని ఆసక్తి విషయంలో ఎందుకు దేవుని ప్రార్థన చేయటానికి కానీ, వాక్యం చదవటానికి కానీ ఎందుకు అనాసక్తి చూపిస్తూ ఉంటామంటే ఏంటంటే ఆసక్తి విషయంలో చల్లారిపోతాం, ఆత్మలో తీవ్రతలో లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, ఒక దినాన మనం చేసిన దానికి అన్నిటికీ ఆయన త్వరగా రానే ఉన్నాడు. ఆయనతో వచ్చినప్పుడు ఆయన జీతాన్ని తెస్తున్నాడు. మనం ఎన్ని సాకులు చెప్తున్నామో, మన కుటుంబాలు అడ్డుగా ఉన్నాయేమో, దేవుడు ఏం చేస్తాడంట మన బాధ్యతలు, మన కుటుంబం కొరకు, మన భర్తల కొరకు, మన బిడ్డల కొరకు పడుతున్న తిప్పలు, బాధలు అవన్నీ దేవుడు లెక్కించడు. చేసుకో, ఎన్నన్నా చేసుకో, అవి లెక్కలోకి రావు. ఒక భక్తుడు అంటూ ఉంటాడు, సిటీ స్టార్ట్, ఒకటే జీవితం, దేన్ని లెక్కింపబడుతుందంట ప్రభు కొరకు ప్రయాసం. నువ్వు నా కొరకు ఏం చేసావు, ప్రతిదీ వ్యర్థం కాదు. ఎంత ప్రయాసపెట్టావు, నీ ధనాన్ని పెట్టావా, నా కొరకు నడిచావా, నా కొరకు శుభార్త ఒక దెబ్బ తిన్నావా, లేదంటే ఏం చేసినా దేవుడు ఒక దినాన్న, ఆ దినాన్ని చెప్తే నమ్మరు, ఎంత నిజం కదా. అంటే అక్కడికి వెళ్ళి అంటే ముందు తెలియదా అంటే ఎందుకు తెలియదు, తెలుసు దేవుని వాక్యం. కానీ దేవుడు అక్కడికి ప్రభువా అందుకే నడిపించావేమో ఇంతటి వరకు, అందుకే ఈ పరిస్థితిని నా జీవితంలో అనుమతించావేమో అని చెప్పి అప్పుడు అనిపించింది. ఎప్పుడన్నా ప్రార్థన చేసుకోవాలన్నా, లేదంటే కొన్నిసార్లు దేవుని పని విషయంలో ఎట్లన్నా ఉదాసీనత, అంటే సీరియస్గా లేనప్పుడు ప్రభువా నువ్వు మాట్లాడావు కదా, దాని కొరకు ఏంటంటే నా పడుగు కడముట్టించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అట్లా పౌలు అన్న రీతిలోని మనం ఏం అనలేకపోయినప్పటికీ ప్రభువా నా చేతనైనంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నా శక్తి ఉన్నంత వరకు ఎంతవరకు చేయగలమమ్మా. పెద్దగా ఎక్కువ ఇంకొక 10 సంవత్సరాలు, 40 నుంచి ఇంకొక 50 సంవత్సరాలు అయితే మన చేతులు, మన శరీరము, మన మాటే విందు.
గట్టిగా కలద్దాలు లేకుండా స్పెక్స్ లేకుండా నేను ఇప్పుడు చదవాలన్నా ఒక గంటక అరగంట పైన నేను చదవలేకపోతున్నాను. ముందు అలక్క చదివేదాన్ని. శరీరము సహకరించదు. కూర్చుంటానికి, మోకలేయడానికి, ప్రార్థన చేయడానికి ఎక్కువ అరగంట కన్నా మళ్ళీ అట్లా కూర్చొని సర్దుకొని లేచి, అందరూ కాదు కొంతమంది నాలాంటి వారు అట్లాగా ఉంటుంది. బలం ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు, ప్రయాసం ఉన్నంత వరకు, ఈ శరీరంలో ఊపిరినంత వరకు ప్రభువు కొరకు ఎట్లా ఉందాం, పౌరుషం గలవారమే ఉందాం. సువార్త ప్రకటించడానికి సాకులు లేదంటే ఇంకేమీ కాకుండా అవకాశం ఉన్నంత వరకు, మన పరిధిలో ఉన్నంత వరకు ప్రభు కొరకు ప్రయాసపడ్డాము. ఆయన రాజ్య విస్తారంలోని మనం కూడా పనిచేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. అట్లాగా మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియాత్పరులకు తండ్రి, ఆత్మీయ స్థితిలో ప్రభా అనేక మార్లు ప్రభా నీ కార్యములు చేయటందు మీ ఆసక్తులు కాకుండాలాగా అనేక మార్లు ప్రభా నీ కార్యములు మీరు నిర్లక్ష్య పెట్టి ఉన్నాం ప్రభా. నీ ప్రేమను ప్రకటించాల్సి వచ్చినప్పుడు, నీ సువార్తను ప్రకటించాల్సి వచ్చినప్పుడు ప్రభా మేము మౌనంగా ఉండిపోయాం ప్రభా. మమ్మల్ని క్షమించి మనం వేడుకొంచున్నాం ప్రభా. చేయాల్సినంత ప్రార్థన, ప్రయాసపడాల్సినంత నాయన రీతిగా మేము చేయలేకపోయి ఉన్నాం. మనం మరొక్కసారి నాయన మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని ఉజ్జీవపరచండి. మా కొరకు నాయన నీ సిలువలో మరణించినప్పుడు నాయన పొందిన ప్రతి దెబ్బలోని ప్రభువా, ప్రతి గాయంలోని ప్రభువా, ప్రతి అవమానాన్ని సహించి నరకపాత్రమైన మమ్ముని మీరు రక్షించుటకు ప్రభువా, మీరు దౌర్జన్యాన్ని, అన్యాయాన్ని మీరు సహించి ఉన్నారు ప్రభువా. మేము కూడా ప్రభువా నీ పిల్లలమైన మేము మా పొరుగు వారిని ప్రేమించి ఆయన మా దేశముల కొరకు, మా బంధువుల కొరకు, మా కుటుంబస్తుల కొరకు మేము ప్రార్థన చేయుటకు ప్రభువా, మా జీవితాల్లో ఒక సువార్త పత్రిక ఉండుటకు నాయన సహాయం దయచేయమని వేడుకొంచున్నా ప్రభువా. అంచె దినాల్లో ఉన్నాం ప్రభువా. ప్రభుత్వాలు మారిపోతున్నప్పుడు, చట్టాలు మారుతున్నప్పుడు ప్రభువా సువార్తకు చేయాల్సిన భారము అధికం చేయమని వేడుకొంచున్నాం. నశించిపోతున్న వారి పట్ల భారం కలిగిన ఆయన సువార్తను ప్రకటించలాగిన ప్రభువా నాయన కోత విస్తారమై ఉంది, పనివారు తక్కువ ఉన్నాన్ని నీ వాక్యానుసారంగా ప్రభువా కనికరించమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు మేము తల ఎత్తుకొని నాయన మా బహుమతులను పొందుకుంటకు, ప్రశంసను పొందుకుంటకు నాయన సహాయం దయచే. గురి కలిగి లోకంలో నాయన పరిగెత్తులాను ప్రభువా సహాయం దయచేయండి. మాకున్న అడ్డంకులు, బలహీనతల్ని మీరు తొలగించండి. వాటిని నిర్లక్ష్యపరిచి వాటిని అధిగమించి నీ పనిలో ముందు ఉండుటకు ప్రభువా, దావీదు అన్ని రీతిలో ప్రభువా దేవుని మందిరం కొరకు ప్రయాసపడి ఉన్నాను. మక్కువ కలిగి దేవుని మందిరం మీద నాయన అటువంటి దావీదు వలె నాయన ఆసక్తిని దయచేయండి, మక్కువ దయచేయండి. నీ కార్యములందు ప్రభువా ఆసక్తి దయచేయండి, ఆ మనసును దయచేయండి. నీ కొరకు ప్రయాసపడుటకు ప్రభువా, నీ కొరకు సాక్షిగా జీవించుటకు ప్రభువా, అంతం వరకు నిలిచి ఉండుటకు ప్రభువా సహాయం దయచేసి ప్రభువా నీ సాక్షులుగా వాడుకోమని వేడుకొంచున్నాం. సోమరిపోతుల వలె, స్వార్థపరుల వలె మేము ఉండకుండా లాగిన ప్రభువా నాయన నీ పిల్లల వలె నాయన ఈ లోకం నాకు ఉప్పుగా, వెలుగుగా నాయన మమ్మల్ని నియమించి ఉన్నారు ప్రభువా. అతి రీతిగా మమ్మల్ని వాడుకోమని, మా జీవితాల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక, ఆమేన్.